ఇంతవరకు 2 ఎకరాలు నాటేసేది, ఈసారి ఎకరమే వేసినాను. 2 బోర్లు కంప్లీట్ చేస్తే ఆ ఎకరం పొలం కూడా 2 బోర్లు ఏం పోస్తలేవు, కంప్లీట్ మొత్తం ఎండిపోయింది. ఫుల్ కరెంట్ ఇస్తే కంప్లీట్ బోర్లు ఏం పోస్తలేవు. ఇప్పుడు 2 బోర్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. రైతులకు 24 గంటల కరెంట్ అనేటువంటిది హర్షించదగినటువంటి విషయమే. కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే 24 గంటల కరెంట్ వేసి దాన్ని మర్చిపోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చింది కదా అని దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సద్వినియోగం చేసుకుంటే మాత్రం 24 గంటల కరెంట్ బాగానే ఉంటుంది. 24 గంటలు కాకపోయినా 12 గంటలు ఇస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల రైతులకు భూగర్భ జలాలు ఎండిపోయి తీవ్రమైన నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు అడగకుండా మరి 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. రైతుల యొక్క కింది స్థాయిలో అభిప్రాయాలు తీసుకోకుండా మరి ఏసీ రూమ్ లో ఉన్నటువంటి అధికారుల యొక్క అభిప్రాయాలు తీసుకొని 24 గంటల కరెంట్ ఇవ్వడం వలన ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి బోర్లు బావులు ఎండిపోవడమే కాకుండా కోట్లాది రూపాయలు రైతులకు నష్టం జరిగింది. దాంతో పాటు భూగర్భ జలాలు అడగంటడం వల్ల రేపు భవిష్యత్తులో ప్రజలకు తాగడానికి కూడా నీళ్లు దొరికినటువంటి పరిస్థితి ఉంటది. ఈ 24 గంటల కరెంట్ అనేది కార్పొరేట్ శక్తులకు తర్వాత పెద్ద రైతులకు ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు 100% ఉన్న ప్రజలకు నష్టం జరుగుతుంది. అవసరం లేని రైతు కూడా 24 గంటల కరెంట్ వాడుకోవడం వల్ల భూగర్భ జలాలన్నీ నశించిపోతుంది. మరి ఇప్పటికే గ్రౌండ్ వాటర్ చాలా 500-600 ఫీట్లకు పడిపోయింది. ఇంకా 24 గంటల వల్ల ఈ ప్రాంతంలో 2000-3000 ఫీట్ల లోతుకు పడిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇచ్చే 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కానీ రైతులకు మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతూ ఉందని చెప్పేసి మేము రైతులం తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు మేలు చేస్తామంటే కీడు జరుగుతూ ఉంది. 24 గంటల కరెంటు అలాంటి బోరు పోసే వాళ్ళకి మేలే జరుగుతుంది. ఇప్పుడు మధ్యలో తీసేస్తే మాత్రం లాస్ అయిపోతాం. 24 గంటల కరెంటు అనేది అతను ఇచ్చింది మంచి ఉద్దేశం. 12 గంటలు ఉచిత సరఫరా సరిపోతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. 12 గంటలు డే టైమ్ లో ఇస్తే సరిపోతుంది. 24 కరెంటు వల్ల బోర్లు ఎండిపోయినాయి. నాకు ఉండబడిన ఈ ఎకరం పొలంలో మన మొక్కజొన్న వేయడం జరిగింది. బోర్లో వాటర్ లేక ఈ మొక్కజొన్న ఎండిపోవడం జరిగింది. గవర్నమెంట్ 24 గంటల కరెంటు మీద మళ్ళొకసారి పునరాలోచించి రైతులకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల మా బోర్లన్నీ ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలన్నీ అడగంటిపోయినాయి. ఇప్పటికే వాటర్ సోర్సెస్ బాగా ఇబ్బందిగా ఉంది. ఒక 6-7 గంటలు ఆడించుకొని ఆఫ్ చేయండి అని చెప్పినా రైతులకి అర్థం కాదు. పాపం వాళ్ళకి తెలియదు. ఒక మోటార్ ఇదివరకు ఈ సీజన్ వచ్చేపాటికి 5-10 అడుగులు దింపితే సరిపోయేదండి. అలాంటిది ఇవాళ 40-50 అడుగులు దించవలసి వస్తుంది. 40-50 అడుగులు దించేపాటికి కొన్ని బోర్లు ఫెయిల్ అయిపోతున్నాయి. ఈ కరెంటు రయ్యంబగలు ఇవ్వటం వల్ల భూగర్భ జలాలు పాడైపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయదారులకు విద్యుత్తు ఏదైతే సరఫరా చేయడం జరుగుతుందో చాలా సంతోషంగా ఉంది. 24 గంటలు విద్యుత్ ఇవ్వటం అనేది ఇవాళ రైతు తన అవసరాన్ని ఎప్పుడు నిర్ణయించుకుని ఏ టైంకి పోయినా ఉదయం పూట గానీ సాయంత్రం గానీ తన వెసులుబాటుని బట్టి ఆ పగటి టైం ని వినియోగించుకునే దానికోసం 24 గంటల కరెంటు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. 24 కరెంట్ ఇవ్వడం ద్వారా రైతాంగానికి చాలా మేలుగా ఉంది. కానీ రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించినట్లయితే ఈ కరెంటు వల్ల ఉపయోగం ఉంటుంది.